ఇంటికి వెళ్దామని చెప్పేస్తే ఉప్పల్ బస్ స్టాప్ వరకు డబ్బులు కూడా లేవమ్మా. నేను అలాగే ఆయన వదిలేస్తే కాలు మొక్కితే ఆయన విడిచిపెట్టారు. వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కితే అప్పుడు వాళ్ళిద్దరు చూసాడు కదా, వాచ్మెన్ దగ్గరే సపోర్ట్ తీసుకోవచ్చు కదా నువ్వు. అంత డబ్బులు లేకుండా రోడ్ల మీద ఎలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమో. వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలా? నువ్వు కిందకి వెళ్ళినప్పుడు వాచ్మెన్ కనిపించాడు. కింద నువ్వు ఒక పంచాయతీ పెడితే అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళ తోలు తీసేవాళ్ళు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళేదానివి లేదా? వెళ్ళలేదు. కనీసం నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఆ టైంలో నాకు ఏం చేయాలనేది రాలేదు మేడం. అలాగే వెళ్ళిపోయాను. అక్కడ ఆయన కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వాటర్ చల్లేసి ఏంటమ్మా అని అడిగితే ఇది ఇలా ఇష్యూ అయింది, మా హస్బెండ్ తోటి కొట్టారు అని చెప్తే అప్పుడు చెప్పాను. చెప్తే అక్కడ పక్కనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అని అంటే తీసుకెళ్తానంటే లేదు లేదు మా ఇంటి వరకు కొంచెం హన్మకొండ వరకు నన్ను జనగాం వరకు బస్ ఎక్కించండి, నా దగ్గర అమౌంట్ లేవు అంటే ఒక ఆమె నా కూతురులా ఉన్నామని చెప్పేసి తీసుకెళ్ళింది. ఆయన కొట్టిన దెబ్బల వల్ల నేను స్పృహ కోల్పోవడం వల్ల నేను అక్కడ స్టేషన్లో కూడా దిగలేకపోయాను. ఆమె చూసింది, నన్ను లేపిందట, చేసిందట. షీ టీమ్స్కి డైరెక్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఆమె. అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాక మొత్తం ఒకసారి హాస్పిటల్ చెకప్ తర్వాత అప్పుడు లేచాక నన్ను మాట్లాడిస్తే మా మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా ఇంటెన్షన్గా నేను వెళ్ళలేదు సార్. ఇక్కడ ఇదంతా జరగడం వల్ల అక్కడ జరిగింది అని చెప్పి మాకు కోపంగా ఉంది సార్. మీకు కోపంగా ఉంది కానీ నేను లేదు. ఇప్పుడు వరకు చచ్చిపోయి ఉంటే వాడి చేతిలో ఆ రోజు ఆడు 4వ అంతస్తు నుంచి తోసేసి చంపేసి ఉంటే నిన్ను ఆ రోజు భయపడి వెళ్ళి చెప్తావు అనుకున్నావు మీ తల్లిదండ్రులకి? ఎంత పిచ్చితనం అమ్మా. లేదని ఎవరైనా వీడియో తీసి అంతా సోషల్ మీడియాలో పెట్టి నానా హంగామా చేస్తారు అనుకున్నావా? ఏదన్నా సింపతి ఉందా ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో? సింపతి గురించి చూడలేదు మేడం. ఏదన్నా అవుతుంది నీకు? ఎవడమ్మా ఏడ్చేది ఇక్కడ? మీ ఆయన ఏడుస్తాడా? వచ్చిన ఉంచుకున్న అమ్మాయి ఏడుస్తుందా? మీ అమ్మ నాన్న ఉన్నారు కదా. నేను ఆయనతో విడిపోవాలనుకోలేదు. ఆ క్యాండిడేట్ ఏంటంటే కొంచెం ఏదైనా మాట అంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని బాగా చేస్తాడు, ఇక్కడ వదిలేస్తాడు, మళ్ళీ ఏమన్నా చేస్తాడు అనే భయం. కలిసి ఉందాం అని అనుకున్నావా? ఎంత దూరంగా 3 సంవత్సరాల నుంచి జిడ్డుగా అతుక్కొని ఉన్నావు. ఆడంత క్రూయల్ పని చేస్తున్నా కూడా మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్ మేడం. ఇది మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. వాడు టెస్ట్ చేసి వాడు క్యారెక్టర్ లేనటువంటి వాడు ఇంకా చంపటం వరకు వచ్చాడు. అదృష్టం బాగుండి నువ్వు లాస్ట్ మినిట్ లో బయటపడ్డావు అంతే. ఇప్పటికి నువ్వేమని చెప్తున్నావు అంటే చెప్పాలని చెప్పలేదు మేడం, నేను కావాలని పోలీస్ వాళ్ళు చెప్పారు కంప్లైంట్. యూ షుడ్ హ్యావ్ కంప్లైంట్. నువ్వేది కంప్లైంట్ చేస్తేనే చట్టవిరుద్ధం, ఆడపిల్ల వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా. సార్ ఇప్పుడు జరిగిందంతా అదే సార్. అయినా నువ్వేదో 2007 2008 కాదు కదమ్మా, మొన్న 17 18 19 విషయం చెప్తున్నావు. నువ్వు ఆల్రెడీ చదువుకున్నమ్మా, ఇవి బయటికి వెళ్ళి జాబ్ చేయగలవు. వాడు అలాంటి దరిద్రుడని తెలిసిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేయాలి ధైర్యంగా, లేదంటే బయటికి వెళ్ళిపోవాలి. అంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏమో చెప్పాలి. లేకపోతే ఇప్పటికే అదే మాట్లాడుతుంది చూడండి, డైవర్స్ ఇస్తారేమో అని నేను ఆగాను. మరి మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరికి. మీ ఫ్యామిలీలో చచ్చిపోవటం ఉందమ్మా? మీ ఫ్యామిలీలో మేడం నుంచి తోసేసి ఆడపిల్లల పీకలు తొక్కేయటం ఉందా? పర్వాలేదా అలా తోసేసిన కెరసనాలు? అదే రాంగ్ మేడం. సరే తర్వాత ఏం చేసావు చెప్పు నాన్న. ఇక తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ లో PS లో వాళ్ళు ఈ కంప్లైంట్ తీసేసుకున్న తర్వాత తనని పిలిపించారు. పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళొకసారి ఇట్లా కూర్చోబెట్టుకొని నేను ఈసారి బాగా చూసుకుంటా ఆమెతో. అప్పుడైనా చెప్పావా నన్ను 4th ఫ్లోర్ నుంచి తోసేస్తాను అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ అని తీసుకొచ్చాడని? అప్పుడు జరిగింది మొత్తం చెప్తే వాళ్ళే షాక్ తిన్నారు, ఇక తిట్టారు. అంటే నేను గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇవన్నీ ఒప్పుకున్నాడా? ఎప్పటి నుంచి ఉందంట పరిచయము? 2017 నుంచి. ఈ అమ్మాయి ఒక్కతే ఉందా, ఎవరన్నా కూడా ఉన్నారని చెప్పాడా? ప్రీవియస్ బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయి ఉంది అని కూడా చెప్పారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయి ఉంది అని చెప్పారు. సో ఈ అమ్మాయిని అంత సింపుల్ గా వదిలేస్తాడా? 2017 కాడి నుంచి ఉన్న జస్ట్ మేము రియల్ ఎస్టేట్ లో కో-వర్కర్స్, నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. నిన్ను కొట్టిన రోజు అమ్మాయి వచ్చింది అన్నావు, వచ్చిందా రాలేదా? వచ్చింది. విషయం అడుగుతావు కదా నువ్వు, అడిగాను నేను. ఎందుకు వచ్చిందంట అంటే నన్ను కలవడానికి వచ్చింది అని చెప్పేసి పెద్ద మనుషులలో చెప్పాడు. నేను అప్పుడే ఆమె వచ్చినప్పుడే నేను పిక్ కూడా తీసాను, వాళ్ళందరికి కూడా చూపించాను. అక్కడ అతను రివీల్ అయిపోయాడు. అప్పుడు తను నా తప్పైపోయింది అవును అని ఒప్పుకున్నాడు. అమ్మాయి మీ ఇంటికి వస్తే అబ్బాయి మీ హస్బెండ్ కూడా ఉన్నాడు, లేకపోతే మీ ఆయన కలవడానికే వచ్చింది, నువ్వు అనుమానపడి బూతులు తిట్టడం ఏమైనా చేస్తే గొడవ అయ్యిందా? గొడవ ఏదో సందర్భంలో అవ్వాలి, వాళ్ళిద్దరు వచ్చి నిన్ను కొట్టారు కదమ్మా. నువ్వేదో అంటే అక్కడ గొడవ జరిగి ఉండాలి. నువ్వు ఒకటి అనాలా, ఆయన ఒకటి అనాలా, అట్లా రెచ్చిపోయినప్పుడే 4 పీకుతాడు. గొడవ అనేది ఆమె ఎందుకు వచ్చింది అని చెప్పేసి నువ్వు రెచ్చగొట్టి అడుగుతా రావడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది. 4 పీకే అట్లా ఇక గొడవ బాగా అయిపోయింది. నన్ను వెళ్ళగొట్టాడు, అయిపోయింది. PS లో కేసు అయిపోయింది. ఇక తన తర్వాత మళ్ళీ చూసుకుంటా అన్నాడు. 1 మంత్ తీసుకెళ్లాడు.
మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇంకా దారుణంగా కొట్టాడు. ఇక మాట మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయినటువంటి 1 month లోనే 1 monthకి తీసుకెళ్ళాడు సార్. 1 month తీసుకెళ్ళాక 1 month చాలా హెరాస్ చేశాడు. ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను వచ్చాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని చెప్పేసి ఈసారి మా ఇంటి పరువంతా తీసావు, మా అందరినీ లాగావు, మా చెల్లి, బావ, అన్నయ్య, వదిన, మమ్మీ అందరినీ లాగావు, నువ్వు ఎలా ఉంటావు, మళ్ళీ నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టేసి నా దగ్గరికే వచ్చి ఉండడమా అని ఇంకా అది మామూలు టార్చర్ కాదు. ఆ 1 month మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అసలు పడుకోవాలంటే కూడా భయంగా ఉండేది. చూస్తేనేమో పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళతోటేమో రాయించి పంపించాడు. అనిపించింది నీకు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళానని? అప్పుడు అనిపించలేదు సార్. తర్వాత నేను అసలు ముందే వెళ్ళాల్సిందే కానీ ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాక కూడా వెళ్ళలేదని తర్వాత అనిపించింది సార్. అంతవరకు ఏంటంటే నేను ఒక 2 రీజన్స్ సార్. ఒకటేమో అమౌంట్ ఇప్పించాను, 2 నేను ఎవరికి చెప్పుకోలేక ఇవన్నీ ఇప్పుడు చెప్పినా కూడా అప్పటికి లోన్స్ అయిపోయి ఉంటాయి కదమ్మా. అయిపోలేదు చిట్టీలు మేడం. అయిపోయి ఉంటాయి. 2020కి వచ్చేసావు. ఎక్కడ 16లో తీసుకున్న చిట్టీలు 20 దాకా 4 ఏళ్ళు 5 ఏళ్ళ అయిపోలేదు మేడం. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అవి కూడా యూజ్ చేసేసుకున్నాడు అతను. ఎవరి క్రెడిట్ కార్డ్? నావే. నీకు ఎంత వస్తాయి? నువ్వు జాబే చేయవు, క్రెడిట్ కార్డులు ఎంత? బిఫోర్ మ్యారేజ్ చేశాను. అదే ఎంత? 4 lakhs వరకు తీసుకున్నాడు. 4 lakhs లిమిట్ ఉందమ్మా కార్డు? 4 lakhs అది కూడా వాడేసుకున్నాడా? అది కూడా తీసేసుకున్నాడు. నీ క్రెడిట్ కార్డ్స్ అతని దగ్గర ఎంత పెట్టావమ్మా? నమ్మిచ్చాను కదా సార్ స్టార్టింగ్ నుంచి. అమౌంట్ అంతకాలం అయితే ఆపరు కదా, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్. అది నేను నాది నేను తను కట్టలేదు. ఇక తర్వాత ఇక తను అయిపోయింది కదా మేడం, అంతా అయిపోయింది. 2016లో ఇచ్చుంటావు, 17-18లో గొడవలే జరుగుతున్నాయి ఏవో. తను కార్ 2-3 years ఉంచరు కదా క్రెడిట్ కార్డు వాళ్ళు. నెక్స్ట్ 45 days లేదు సార్, తర్వాత వస్తారు కదా వాళ్ళు. ఏమో క్రెడిట్ డిపార్ట్మెంట్ ఎవరు రాలేదా? వచ్చేసి మరి ఎప్పుడు ఎట్లా చేసావు పేమెంట్స్? నేను అవన్నీ క్లోజ్ చేసుకున్నాను. ఎలా? నువ్వు జాబ్ చేయట్లేదేమో? గోల్డ్ మనపురంలో పెట్టి గోల్డ్ తాకట్టు పెట్టి పెట్టాను. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు మమ్మీ మొత్తం బర్డెన్ అంతా ఇప్పుడు నేను ఈ ఇష్యూ ఇది తెలవడం వల్ల ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు, చిట్టీలు, ఈ అమౌంట్ అంతా మమ్మీ మీద బర్డెన్ పడుతుంది కదా సార్. మమ్మీ అంటే డాడీ లేరా? మమ్మీ డాడీ ఇద్దరు, వాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి గోల్డ్ అంతా తీసేసి నేను అవి క్లియర్ చేసేసాను. అప్పటికే అది క్లియర్ చేసేసిన తర్వాత ఇక ఈయన తర్వాత నేను వెళ్ళాను మళ్ళీ 1 month తర్వాత. ఆయన పెద్ద మనుషులతోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ 6 months వరకు ఇదంతా ప్రొలాంగ్ చేశాడు. వాళ్ళతో మాట్లాడుకుంటే సింపుల్గా వెళ్ళి ఇక ఏం గొడవలు కాలేదు. మళ్ళీ తర్వాత కోర్టులో కేసేసాడు. అతను డైవర్స్ వేసాడా? అతనే డైవర్స్ వేసాడు. ఇంక వేసేసి అప్పటికి మీరు విడిగా ఉన్నారా? అతనితోనే ఉన్నారా? ఇంటి దగ్గరే విడిగానే ఉన్నాం. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళావు? అదే రెండోసారి కొట్టినప్పుడు వెళ్ళిపోయాను. పంచాయతీ నడుస్తుండగా అతను డైవర్స్ కేసు ఫైల్ చేశాడు. మధ్యలో వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్. తను తీసుకెళ్తా అనుకుంటూనే డివర్స్ కేసాడు. డివర్స్కి 2020 మేలో వేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 పోయిన ఇయర్ వరకు అతను ఏది ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా నేను కోర్టులో కేసేసాను కాబట్టి కోర్టులో నేను అక్కడే చూసుకుంటాను అన్నాడు. మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా? నేను 498A DVC 2 చేశాను. మెయింటెనెన్స్ ఇంకా వేయలేదు. ఎందుకు? అది ఇప్పుడు కరోనా నాది చూడండి మేడం, నా ప్రాబ్లం 2020లో నాకు స్టార్ట్ అయింది. కరోనా అప్పుడు వచ్చింది, 2022 వరకు అయిపోయింది. ఈ జడ్జెస్ బైఫర్కేషన్ ఇవన్నీ వీటి వల్ల కేసు అనేది చాలా ప్రొలాంగ్ అయిపోయింది. అసలు ఒక కేసుకి ఒకసారి అటెండ్ అయినామంటే అది 3 monthsకో 4 monthsకో పడుతుంది. దానివల్ల అసలు ఇక వేయలేకపోయినాం. ఆయన మధ్యలో మాట్లాడుకుంటూనే ఇవన్నీ క్లియర్ చేద్దాం, క్లోజ్ చేద్దాము, మళ్ళీ తీసుకెళ్తా అని పెద్ద మనుషులతో కూడా మాట్లాడుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.